నేను మీ శిరీష. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారం చేతికొచ్చాక హామీలు మరిచిన కూటమి ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ధర్మాన కృష్ణ చైతన్య అన్నారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారం చేతికొచ్చాక హామీలు మరిచి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వం తీరుకు నిరసనగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వెన్నుపోటు దినం కార్యక్రమంను బుధవారం నిర్వహిస్తున్నామని పోలాకి జడ్పీటీసీ వైసీపీ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య పిలుపునిచ్చారు. ఉదయం 9:30 గంటలకు అందరూ లక్ష్మీ టాకీస్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద చేరుకోవాలని కోరారు. అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు శాంతియుతంగా నిరసన ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కు వినతి పత్రం అందిస్తామన్నారు. జూన్ 4వ తేదీన నరసంపేట నియోజకవర్గ పరిధిలో వెన్నుపోటు దిన నిరసన కార్యక్రమాన్ని నరసంపేట టౌన్ పరిధిలో అంబేద్కర్ జంక్షన్ దగ్గర ప్రారంభించి వైఎస్ఆర్ జంక్షన్ మీదుగా ఎంఆర్ ఆఫీస్ వరకు జరుగుతుంది. దానికి సంబంధించి 4 మండలాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వివిధ విభాగాల కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఏడాది కాలంలో ఈ కూటమి ప్రభుత్వంలో మోసగించబడిన వివిధ వర్గాల వాళ్ళందరినీ కూడా గ్రామాల్లో చైతన్యవంతం చేసి మహిళా సోదరిమణులు, రైతులు, విద్యార్థులు అందరికీ కూడా సూపర్ 6 పేరుతో అబద్ధపు మాటలు చెప్పి ఎన్నికల ముందు ఓట్లు వేయించుకొని ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పిన అన్ని హామీలు కూడా మర్చిపోయి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కొనసాగిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా రేపు జరగబోయే శాంతియుత ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిందని దీని ప్రకారం వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నామన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో 4 మండలాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొవాలని పిలుపునిచ్చారు. ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ అనుబంధ విభాగ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు కేసీహెచ్బి గుప్తా, కమసు సీతారాం, రాజాపు అప్పన్న, సురంగి నరసింహారావు, బొబ్బాది ఈశ్వర్రావు, నేతింటి రాజేశ్వరరావు, ఆర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి చేనేత కార్మికునికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని సిపిఎం పార్టీ వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మగ్గమున్న ప్రతి చేనేత కార్మికునికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వి రమణ, చేనేత కార్మిక సంఘం నాయకులు నక్కిన అసిరప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం లావేరులో పర్యటించి చేనేత కార్మిక సమస్యలపై సమావేశం నిర్వహించి అనంతరం మగ్గాల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు గిట్టుబాటు ధర లేక మరొక పనికి పోలేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించి నేటికి అమలు జరగలేదని, దీనివలన చేనేత కార్మికులు మగ్గాలు నేయలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలని కోరారు. చేనేతకు కేటాయించిన 11 రకాల ఉత్పత్తులను మీల్ మగ్గాలపై తయారు చేయకుండా చేనేత కార్మికులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం నాయకులు కె శంకర్రావు, కె రామారావు, యు గంగరాజు, కె గోవిందరావు, ఎస్ శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంజీఆర్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు ప్రతి రేషన్ లబ్దిదారులకు నాణ్యమైన సరుకులు చౌక ధరల దుకాణం దగ్గర ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి పేదవాడికి పంపిణీ చేపట్టాలనే దృక్పథంతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణం ఈ రోజు నుండి ప్రారంభించడం జరిగిందని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు మరియు కూటమి నాయకులు పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో రేషన్ చౌక దుకాణములు ప్రారంభిస్తూ లబ్దిదారులకు రేషన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రేషన్ విధానంలో అనేక సమస్యలు లబ్దిదారులు ఎదుర్కోవలసి వచ్చిందని, దానికి భిన్నంగా ప్రతి లబ్దిదారులకు ఎటువంటి సమస్యలు లేకుండా రేషన్ దుకాణం వద్ద నాణ్యమైన సరుకులు అందజేయడం జరుగుతుందని, అలాగే నేరుగా వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దకే సరుకులు సప్లై చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ దుకాణం వద్ద ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు
1వ తేదీ నుండి 15వ తేదీ వరకు అందుబాటులో ఉండడం జరుగుతుందని ప్రతి ఒక్క సభ్యులు సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు మండల తహసీల్దార్, ఎంపీడీఓ అధికారులు, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేట జాతీయ రహదారిపై సిమెంట్ లారీలో హఠాత్తుగా చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బంది. నరసన్నపేట మండలంలోని తామరపల్లి వద్ద మంగళవారం సిమెంట్ లారీ దగ్ధమైంది. విశాఖ నుంచి పూరి వెళ్తుండగా తామరపల్లి వద్దకు వచ్చేసరికి మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి డ్రైవర్కు అప్రమత్తం చేయగా లారీని నిలుపు చేసి తగిన జాగ్రత్తలు తీసుకునే లోపే లారీలో మంటలు మరింతగా వ్యాపించాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా ఎఫ్ఎఫ్ఓ వరహాలు ఆధ్వర్యంలో సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపులోనికి తెచ్చారు. అయితే అప్పటికే లారీ పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. ఆరోగ్య సంపదకు సైక్లింగ్ ఎంతో అవసరమని సైక్లిస్ట్ కాసవరపు సీజు అన్నారు. సైకిల్ తొక్కడంతో సంపూర్ణ ఆరోగ్యమని, ఆరోగ్య సంపదకు సైక్లింగ్ ఎంతో అవసరమని నగరానికి చెందిన సైక్లిస్ట్ కాపవరపు సీజు సోమవారం అన్నారు. వృత్తిరీత్యా తీరికలేని కాలాన్ని గడుపుతున్న రోజులు, చదువుల కారణంగా చాలా మంది వ్యాయామానికి దూరమవుతున్నారని, శారీరక శ్రమ తక్కువ కావడం, చిన్న వయసులోనే అధిక బరువు, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారన్నారు. వ్యాయామం చేయడానికి అవకాశం లేని వారికి సైక్లింగ్ ఒక వేదికని, కార్యాలయాలకు, షాపింగ్కు వెళ్లేటప్పుడు సైకిల్ వినియోగిస్తే ఉత్సాహంగా ఉండడంతో పాటు శరీరానికి వ్యాయామం అందుతుందని, రోజులో కనీసం 30 నిమిషాల పాటు సైక్లింగ్ చేస్తే అనేక లాభాలు ఉన్నాయని, బరువు తగ్గాలనుకునే వారికి సైక్లింగ్ ఒక మంచి మార్గమన్నారు. సైక్లింగ్ జీవక్రియ రేటును మెరుగుపరచి కండరాలను పెంచి శరీరంలో కొవ్వును కరిగిస్తుందన్నారు. మీరు బరువు తగ్గాలనుకుంటే ప్రతిరోజు అరగంట సైకిల్ తొక్కితే 1 ఏడాదిలో దాదాపు 5 కిలోల కొవ్వును కరిగిస్తుందన్నారు. సైక్లింగ్ మీ గుండె కండరాలను, రెస్టింగ్ పల్స్, రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గిస్తుందని, రోజు సైక్లింగ్ మీ గుండె, ఊపిరితిత్తులు, రక్త ప్రసరణకు మెరుగుపరిచి హృదయ సంబంధిత సమస్యలను తగ్గిస్తుందన్నారు. సైకిల్పై వెళ్లే వ్యక్తులు తక్కువ కాలుష్యానికి గురవుతారని, ఇది ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుందన్నారు. ప్రతి ఆదివారం శ్రీకాకుళం సైక్లింగ్ క్లబ్ ఆధ్వర్యంలో సభ్యులు పాల్గొని సైక్లింగ్ చేస్తామని, పాల్గొనాలి అనుకునేవారు తమ సైకిల్తో ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు స్థానిక 7 రోడ్ల కోడలికి చేరుకోవాలన్నారు. ఈ సైక్లింగ్లో లయన్స్ క్లబ్ సెంటర్ మెంటర్ నటుకుల మోహన్, జామిమణి, కరణం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కవిటి మండలం కొత్తపాలెం గ్రామ సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తపాలెం గ్రామం సమీపంలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాలం అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని అందిస్తుందని అన్నారు. అలాగే మనసుని ప్రశాంతత కలుగుజేస్తుందని అన్నారు. అనంతరం యోగాంధ్ర 2025 ప్రచారంలో పాల్గొని ప్రజలకు యోగాపై అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిచే యోగాంధ్ర దిశగా పయనించాలని ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు బల్ల సత్యానంద్, పొల్లాయి వాసు, ముర్రి గోపి, ఎంఆర్ఓ మురళీమోహన్ రావు, ఎంపీడీఓ విశ్వేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ బెందాలం రమేష్, ఆశా వర్కర్లు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. యోగాసనాలతో శారీరక రుగ్మతలు దూరమవుతాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయాలి. యోగాసనాలతో శారీరక రుగ్మతలు దూరమవుతాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పిలుపునిచ్చారు. జూన్ 3వ తేదీ శ్రీకాకుళం మండలం పెద్ద గలగన్నవానిపేటలో తీర ప్రాంతంలో మత్స్యకారులతో యోగా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ముందుగా శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన ప్రకారం యోగా మాసంలో భాగంగా మంగళవారం శ్రీకాకుళం మండలం పెద్ద గలగన్నవానిపేటలో ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు యోగాసనాలు వేయడం జరిగిందన్నారు. మత్స్యకారులు ప్రతిరోజు సముద్రంలోకి వేటకు వెళ్తారని, వారికి ఈ యోగా మరింత ఉపయోగపడుతుందన్నారు. మనసు ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండాలంటే యోగాసనాలు వేయాలన్నారు. 5,000 మంది పైనే మత్స్యకారులు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో ప్రధాన 5 లక్షల మందితో నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ మనస్సు, శ్వాస వ్యాయామమే యోగా అన్నారు. అటువంటి యోగాని ప్రతిరోజు ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయాలని, దాని ద్వారా ఆరోగ్యం బాగుపడుతుందన్నారు. నిత్యం యోగాసనాలు వేయడం ద్వారా అనేక రుగ్మతలను దూరం చేసుకునేందుకు వీలుంటుందన్నారు. తద్వారా ఆసుపత్రిలో రోగుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేష్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, టెక్కిలి ఆర్డీఓ కృష్ణమూర్తి, ద్వామా పీడి సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె అనిత, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడి బి శాంతిశ్రీ, ఇతర జిల్లా అధికారులు, మత్స్యకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీ సూర్యనారాయణ స్వామివారిని మంగళవారం నడింపల్లి జ్యోతి దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని మంగళవారం శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యులు నడింపల్లి జ్యోతి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ స్వామివారి శాశ్వత అన్నదాన పథకం నిమిత్తం 1,01,116 రూపాయలను ఆలయ సీనియర్ సహాయకులు ఏ శోభనాచార్యులకు అందజేశారు. తదుపరి వారికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను అందజేశారని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎరంశెట్టి భద్రాజీ తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.